అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతవాసాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః గురురిత్యేవ విభావయే భవానీ. గ్రహముల యొక్క బలాలను తెలుసుకోవడం, దోషాలను గుర్తించటము, బలహీనతలను నివారణ చర్యల ద్వారా బలపరుచుకోవడము, తద్వారా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడం. మనం రోడ్డు మీద వెడుతున్నప్పుడు చేతిలో దీపం ఉన్నట్లయితే ఆ దీపం అక్కడ ఉండే గోతులను పూడ్చదు, కానీ గోతులో పడకుండా కాపాడుతుంది. అలా మనని మనం సంరక్షించుకోవటానికి ఉపకరించే ఈ శాంతి ప్రక్రియలను మనం తెలుసుకోవడం ద్వారా పొందుతున్న సత్ఫలితాలు, ప్రయోజనాలు కింద అభిప్రాయాలలో కామెంట్స్లో ఈ జపాలు చేయడం ద్వారా వచ్చిన ఫలితాలను కూడా వ్రాసినట్లయితే తక్కిన వారికి కూడా విశ్వాసాన్ని పెంచేవిగా, ఉపకరించేవిగా ఉంటాయి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. లక్ష్య సాధనాశక్తితో ప్రవర్తించగలుగుతారు. మాట్లాడే తీరు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కుటుంబంలోని వ్యక్తులతో మాట్లాడే తీరు వల్ల అందరినీ ఆకట్టుకోగలుగుతారు. ఆ మైత్రీ బంధం బాగా పెరుగుతుంది. స్నేహ సంబంధాలు బాగుంటాయి. దగ్గర ప్రయాణాలు చేస్తారు. ఆ ప్రయాణాల వల్ల సత్ఫలితాలను సాధించే అవకాశం ఉంది. స్నేహ సంబంధాలను వృద్ధిపరుచుకుంటారు. స్నేహితుల కోసం మీ స్వప్రయోజనాలను కూడా కొన్నిటిని విడనాడతారు. అనుకోని ఖర్చులు మీకు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆ కారణంగా 4-5 మార్గాలలో ధనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రయత్నాలు కనుక అవసరమైనప్పుడు ఆ డబ్బును తెచ్చుకునే విధంగా ఉన్నట్లయితే ఇబ్బంది లేదు. కానీ ముందుగానే తెచ్చేట్టు పెట్టుకుంటే అనవసరం విషయాలు కూడా ఖర్చు అయిపోయే ప్రమాదం ఉంది. ఆ కారణంగా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున నమః అనే మంత్రాన్ని జపించుకున్నట్లయితే ఈ దోష ప్రభావాన్ని అధిగమించే అవకాశం ఉంటుంది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగా ఉంటాయి. విశేషించి మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల ఇతరులకు మేలు జరుగుతుంటుంది కాబట్టి ఆ మేలు వల్ల అందరూ కూడా మీకు సహకరించేవారుగా ఉంటారు. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో మీరు చేసేటువంటి పనులు అందరినీ ఆకట్టుకునేవిగాను, విశేషించి ఇతరులకు ఉపకరించేవిగాను ఉంటాయి. అలా మీ చేసే పనుల వల్ల ఇతరులకు ఉపకారాలు జరగడం వలన భవిష్యత్తులో ఆ వ్యక్తులందరి నుంచి కూడా మీకు మానసికమైన మద్దతు లభిస్తుంది. దానివలన మీరు ధైర్యంగా ప్రతి పనిని కూడా సక్రమంగా, న్యాయబద్ధంగా ఆచరించేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. వారం ద్వితీయార్థంలో కొంతవరకు తక్కువగా మాట్లాడడం మంచిది. ఎదురు వ్యక్తిని మాట్లాడించడం వల్ల ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. మీరు స్వయంగా మాట్లాడడం వలన అభిప్రాయాల్లో భేదాలు, కలహాలు వచ్చే అవకాశం ఉంది. నిజానికి ఒక వాస్తవం ఏమిటంటే, ఏ వ్యక్తి అయితే కార్య నిర్వహణ సామర్థ్యం గల వ్యక్తి ఉంటాడో అతను స్వయంగా అందరితో మాట్లాడకుండా ఇతరులను నియమించడం ద్వారా ఎక్కువ సక్సెస్ అవుతాడనమాట. ఇందువలన మనం మాట్లాడే తీరు వల్ల కొందరికి కష్టం కలగవచ్చు. కానీ ఎప్పుడైతే మనం మాట్లాడలేదో, ఎవరితో మాట్లాడించామో ఆ మాట్లాడించడం వలన ఆ కష్టం కలగడానికి ఆ వ్యక్తి కారణం అనే భావం కూడా కలిగే అవకాశం ఉంది. అందువలన మనం మాట్లాడే తీరులో మనం ఎదుటి వ్యక్తిని ఆకట్టుకునేటందుకు ప్రయత్నం చేయాలి. ఎదుటి వ్యక్తికి ఉపకరించేటందుకు కోసం మాత్రమే ప్రయత్నం చేయాలి. అనుకోని ఖర్చులు ఇబ్బంది పెట్టకుండా మనం కాపాడుకోవాలి.